దేవుడు ఉన్నాడు అనేదానికి రుజువేంటి? ఒకవేళ కనుక ఎవరైనా అడిగినా నీకు దమ్ముంటే నువ్వు దేవుడిని ప్రూవ్ చేయి, లేదు నాకు దమ్ము, ఎన్ని గుండెలైనా పెట్టి ఒక సైకిల్ పంప్ తీసుకొని ఊపిరితిత్తులో గాలి కొట్టినా కూడా అంత దమ్ము రాదు, ఎవరికి రాదు. ఎందుకనంటే దేవుడు ఉన్నాడు అన్నదానికి మనమే రుజువు, మన ఫెయిత్ రుజువు దేవుడు ఉన్నాడు అనేదానికి. మన లోపల ఫిజికల్గానైనా మెంటల్గానైనా స్పిరిచువల్గానైనా దేన్ని పరిశీలించినా కూడా ఇట్ పాయింట్స్ టువర్డ్ అ క్రియేటర్ గాడ్. దమ్ముంటే ప్రూవ్ చెయ్యి అని అంటే ప్రూవ్ ఎట్లా చేసేది? హౌ కెన్ యూ ప్రూవ్ దట్ దెర్ ఈస్ అ గాడ్? You and me are existing. He created you and me, and we stand as the proof of the existence of a living God. The way He has made us, our faith in Him, our belief in Him, all these things stand as the proof. అందరము ఒకటేలాగా పెరుగుతాం. ఒకనొక టైంలో ఒక అవేకనింగ్ కలిగి మన పర్స్పెక్టివ్స్ అన్నీ మారిపోతాయి. ఆ అవేకనింగ్ ఎట్లా ఉంటుంది అని అంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అని తెలుసుకుంటాం. ఈ మెటీరియల్ థింగ్స్ అన్నీ కూడా దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. సో దేవుడిని తెలుసుకున్నప్పుడు లైఫ్లో ఏది ఇంపార్టెంటో మనం అది తెలుసుకుంటాం. కాబట్టి దేవుడిని ప్రూవ్ చేయాలా, దేవుడిని చూపించాలా, ఏదైనా చూపెడితే మరి దేవుడు ఉన్నాడు అని నమ్మించవచ్చు అని అంటే, దేవుడు ఉన్నాడు అని నమ్మించేదానికి మెటీరియల్స్ ఎందుకు చూడాలి? లివింగ్ బీయింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ కదా. ఈ సృష్టి అంతటిలో కూడా మోస్ట్ ఇంటెలెక్చువల్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ కదా. దేవుని స్వరూపంలో చేయబడింది హ్యూమన్ బీయింగ్సే కదా. మరి అట్లాంటప్పుడు హ్యూమన్ బీయింగ్స్ని చూస్తే కదా అర్థం అవ్వాలి దేవుడు ఉన్నాడని చెప్పి. దాన్ని ప్రూవ్ చేసేదానికి మనకు సాక్ష్యాలు ఎందుకు కావాలి? ఒకవేళ ఓల్డ్ టెస్టిమెంట్లో కోర్స్ మనకి ఎక్సైటింగ్గా ఉంటుంది, ఏదైనా రుజువు ఉంది అని తెలిసినప్పుడు, అది ఇది జరిగింది, నిజంగా జరిగింది, వావ్ ఇట్ స్టాండ్స్ యాజ్ అ ప్రూఫ్ అని మనం కూడా ఎక్సైట్ అవుతాం. అది కామన్, అది హ్యూమన్ నేచర్. కానీ దేవుడు ఉన్నాడు అని ఒకవేళ నోవాహు బోట్ దొరికితే ఇది నోవాహు బోట్, ఇది పెట్రిఫైడ్ వుడ్, అది ఇది డేట్స్ బ్యాక్ టు సచ్ అండ్ సచ్ టైమ్ అని అంత చెప్తాం. ఓకే ఫైన్, బట్ హౌ కెన్ యూ ప్రూవ్ దట్ ఇట్ వాస్ గాడ్ హూ స్పోక్ టు నోవా? ఒకవేళ నిండొచ్చు, ఒకవేళ ఓకే ఇట్ ఈస్ అ బిబ్లికల్ స్టోరీ. కానీ ఒకవేళ కనుక మనం క్వశ్చన్స్ చేయాలి అని అంటే వీ కెన్ ఆస్క్ దట్ హౌ కెన్ యూ టెల్ దట్ గాడ్ స్పోక్ టు నోవా? కెన్ యూ ప్రూవ్ దట్? No. Then how can you talk about the existence of a living God? The proof is your faith and my faith. Okay, the faith that we have in God. It wasn't there from the time that we were born, right? It wasn't there. ముందు నుంచి మనం పుట్టినప్పటి నుంచే ఫెయిత్ ఉందా? లేదు కదా. ఒకవేళ ఫెయిత్ ఉంటే కూడా దట్ ఈస్ బికాజ్ మన పేరెంట్స్ మనకు చెప్పారు. సో ఓకే మనకు తెలిసింది. ఒకవేళ క్రిస్టియన్ రిలీజన్లో పుట్టింటే, ఒకవేళ లేదంటే, ఒకవేళ క్రిస్టియన్ రిలీజన్లోనే పుట్టినా కూడా ఓకే చర్చ్కి వెళ్తామో వస్తామో ఒక నామినల్ క్రిస్టియన్స్గానే ఉంటాం. హౌ డూ యూ గెట్ దట్ అవేకనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్? ఎట్లా తెలుస్తుంది? ఫెయిత్ ఆన్ గాడ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో ఒక వ్యక్తిగత సంబంధం, దేవుణ్ణి ఏదో ఒక మూమెంట్లో తెలుసుకొని కలిసినప్పుడు that will awaken our mind, enlighten us, and our perspectives are changed. What is important? Everything changes. సో ఒకవేళ ఇవాళ దినంలో మరి ఏదైనా కూడా అంటే ఎట్లా ఉన్నారు లోకంలో, ఒకప్పుడు ఆస్తులు, అది కూడా బయట కంట్రీస్లో ఆస్తులు అమ్ముకొని బయట కంట్రీస్లో వాళ్ళ కరెన్సీలో డొనేషన్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఆస్తులు కొని సంఘాలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు, సర్వీస్ చేసినారు ఒకప్పుడు మిషనరీస్ అందరూ కూడా. ఇప్పుడు ఎట్లా ఉన్నారు? కొత్త సంఘాలు రేపుతున్నారు, డాక్టరీన్ ఏందో తెలియదు, ఏదే తెలియదు, నోటికొచ్చిన బోధ, తలంపుకొచ్చిన బోధ చేస్తూ ఉంటారు, ఎక్కువ విమర్శలు. ఇప్పుడేంది అనంటే చందాలు కలెక్ట్ చేయడమే అయిపోతూ ఉంది. ఎవరైనా ఆస్తులు అమ్ముకొని ఏదైనా చేస్తున్నారా? లేదు కదా. అంతకుముందు కూడా ఎట్లా ఉండినారు అంటే ఈవెన్ జీసస్ డిసైపుల్స్, పాల్స్ మినిస్ట్రీ, వీళ్ళంతా ఎట్లా ఉన్నారు? వాట్ డస్ గాడ్ సే ఇన్ ద బైబుల్? ఎవరి దగ్గర ఏది అడగద్దు, డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. సో వాళ్ళు కూడా మంచి క్రియలు చేయడానికి, అంటే నాట్ ఫర్ మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్. మీ సంఘం పెద్దదా, మా సంఘం పెద్దదా, మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు, మా సంఘంలో ఎంతమంది ఉన్నారు, మీది పెద్ద చర్చ, మాది పెద్ద చర్చ, ఇట్లాంటిది కాదు. సో ఆ టైంలో దే కలెక్టెడ్ మనీ టు డూ గుడ్ థింగ్స్, టు హెల్ప్ ద పూర్ అండ్ నీడీ. సో ఈరోజు ఫ్రీలీ వాక్యం ఉంటుంది కదా, ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్, ఫ్రీలీ గివ్. సో వీ షుడ్ బీ లైక్ దాట్. ద మిషనరీస్ వేర్ లైక్ దాట్. So what is the faith? So the missionaries have shown their faith in deeds. So today you and I, if we are talking about God, why are we even talking about God? Because we have got that awakening of a reality. The reality that there is a God, and my perspectives are changed. So that stands out as a proof of the existence of a living God. So
If it is the same for you, then your perspectives also align with that. So we belong to the same faith then. అంతేగాని దేవుడిని చూపెట్టు అని అంటే ఎట్లా చూపెడతావు? How do you even show a living God? He is God and he doesn't reside anywhere. He chooses to reside in you and me. So if you want to show God to the other person, ఎట్లా ఉండాలి? Be as a servant. Be with service mindedness. Loftiness కాదు, సర్వీస్ మైండెడ్గా ఉండాలి. యేసుప్రభువు ఏమన్నాడు? ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు బీ అ లీడర్, లెట్ హిమ్ బీ అ సర్వెంట్ ఫస్ట్, లెట్ హిమ్ సర్వ్. ఆయన డెమాన్స్ట్రేట్ చేసి చూపెట్టాడు. ఈ రోజుల్లో వీ హ్యావ్ సో మెనీ పీపుల్ కదా, లీడర్స్, రిలీజియస్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్, ఆల్ ద లీడర్స్ ఆర్ సపోజ్ టు సర్వ్ whom? The people. Who are we supposed to serve? Both God and the people. Love your God with all your heart and love your neighbor as yourself. So that's the service that we show. సర్వీస్ అంటే ఏంటి? మనుషులకి వాళ్ళ నీడీ టైంలో ఏది కావాలో మనం అది చేయడం. దాన్ని చేయటం వల్ల ఏంటి? వాళ్ళ మనసుకి మనం సంతృప్తి, సంతోషాన్ని అందజేస్తాం. దట్ ఈస్ సర్వీస్. ఇప్పుడు ఒక పెయిన్తో ఒక మనిషి ఉన్నాడు. వాట్ సర్వీస్ కెన్ ఎ నర్స్ రెండర్? వెళ్ళి దెబ్బ తగిలించుకొని వస్తే మందు రాయటము, డాక్టర్ ఏం చేస్తాడు, కుట్లేస్తాడు, సో డ్రెస్సింగ్ చేయటము, ఎనీథింగ్. సో దట్ ఈస్ ద సర్వీస్ టు మేక్ ది అదర్ పర్సన్ ఫీల్ ఆల్ రైట్. సో అలాంటి సర్వీస్ అనేది వాట్ కెన్ వీ డూ? హౌ కెన్ వీ డూ? అంటే హాస్పిటల్ సర్వీస్, మెడికల్ సర్వీస్ అని కాదు, బట్ what are the kind of services that we can do? Forgiveness, peace, love, sharing the joy, all these are services, the fruit of the Spirit. Forbearance, you let the other person rule, live, do whatever you want. We are all accountable to God. All these things are not important. So I will show you my patience, I will give you my patience, I will give you my forgiveness, I will give you my forbearance, because I don't think all these things are important. I have known what is important in life, God. సో దేవుని తెలుసుకోవడం ఎట్లా ఉంటుంది అని అంటే, ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బైబుల్. గాడ్ హ్యాస్ షోన్ లైక్ ఇట్ ఈస్ లైక్ అ ప్రెషియస్ పర్ల్. ఒక ప్రెషియస్ పర్ల్ అనేది, పర్ల్కి ఉండే క్వాలిటీ ఏంటంటే, పర్ల్స్ ఓవర్ ద ఇయర్స్, చాలా ఇయర్స్కి ఫామ్ అవుతాయి, ఆయిస్టర్స్లో ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ రెస్పాన్స్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఆయిస్టర్లో ఏదైనా మైక్రో ఆర్గానిజం కానీ ఇంకేదైనా ఆర్గానిజం కానీ వెళ్ళినప్పుడు, సో నేకర్ సెక్రీట్ చేసి అది లేయర్స్గా బిల్డ్ అయ్యి సో చాలా ఇయర్స్కి పర్ల్ అనేది ఫామ్ అవుతుంది. సో అట్లాగా మరి ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి, కొన్ని పర్ఫెక్ట్ రౌండ్లో ఉంటాయి, కొన్ని ఎంత పెద్దగా ఉంటే మరి న్యాచురల్ పర్ల్ అంత విలువైన. ఒక పర్ల్ లాగా గాడ్స్ కింగ్డమ్ ఉంటుంది అని. గాడ్స్ కింగ్డమ్ అంటే ఏంటి? గాడ్స్ అథారిటీ అండ్ లార్డ్షిప్ ఓవర్ అవర్ లైఫ్. దట్ ఈస్ వై మనం ప్రేయర్ చేస్తాం కదా, లెట్ యువర్ కింగ్డమ్ కమ్ వేర్? టు అవర్ హార్ట్స్ అండ్ లైఫ్స్. సో లెట్ యువర్ కింగ్డమ్ కమ్ అని మనం దేవుడితో అడుగుతాం పరలోక ప్రార్థనలో. సో వెన్ వీ ఫైండ్ గాడ్, ఇట్ ఈస్ లైక్ అ ప్రెషియస్ పర్ల్. వీ నో వాట్ ఈస్ ఇంపార్టెంట్. దాన్ని మనం ఏమైనా ఆర్నమెంట్గా వేసుకొనేసి ఊరేగాలి అని అనుకునేటటువంటి నేచర్ ఏమి ఉంటుంది కదా. హౌ డిడ్ గాడ్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ ద బైబుల్? ఎవరికైనా దొరికినప్పుడు వానికి కలిగిందంతా అమ్మేసుకొని దాన్ని పెట్టుకొని కూర్చుంటారంటే పిచ్చోడా? కలిగిందంతా అమ్మేసి దాన్ని పెట్టుకొని ఏం చేస్తాడు? అది కాదు అక్కడ. అదే దట్ ఈస్ అగైన్ అ మెటఫర్. అంటే ఒక విలువైనది నీకు దొరికినప్పుడు, దాని విలువ నీకు తెలిసినప్పుడు, దాన్ని ఉంచేసుకొని నీకు కలిగిందంతా కూడా ఇచ్చేస్తావని అంటే అక్కడ విలువని తెలుసుకోవడం అండర్లైన్. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎ మెటీరియల్. దాన్ని మనం చేతిలో పెట్టుకొని ఏం చేస్తాము అన్నది కాదు. కలిగిన దాన్ని అంతా అమ్మేసుకొని ఆ ముత్యాన్ని చేతిలో పెట్టుకొని చెట్టు కింద కూర్చుంటే ఏమొస్తుంది? అట్లా కాదు, విలువ తెలుసుకోవడం. సో దేవుడితో కాంటాక్ట్లో వచ్చినప్పుడు జరిగేది అదే. మనము విలువను తెలుసుకుంటాం, దేవుని విలువను తెలుసుకుంటాం, దేవుని రాజ్యాన్ని యొక్క విలువను తెలుసుకుంటాము. సో దట్ ఈస్ హౌ వీ లివ్. అండ్ హౌ వీ లివ్ విత్ అవర్ ఫెయిత్, అవర్ పర్స్పెక్టివ్స్ అండ్ అవర్ ప్రయారిటీస్, దే స్టాండ్ యాజ్ ద ప్రూఫ్ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. అంతే. మరి గౌతమ్ బుద్ధ ఉన్నాడు. గౌతమ్ బుద్ధకు కూడా ఎప్పుడు వచ్చింది? ఒక అన్వేషణ కలిగింది. అన్వేషణ ఎప్పుడు కలిగింది అని అంటే, అసలు ఏంటి జీవితం, ఈ సిగ్నెస్ అంతా ఏంటి, మరి ఈ చనిపోవడం ఏంటి, సో ఈ లైఫ్ గురించి, డెత్ గురించి, మరి వీటి గురించి ఏదైనా చేయాలని ఆయన ఏం చేశాడు? ఆయన కింగ్డమ్ని, భార్యని, బిడ్డని వదిలేసి ఒక అన్వేషణతో వెళ్ళిపోయాడు, చెప్పపెట్టకుండా. వెళ్ళిపోయిన తర్వాత ఆయన అవేకనింగ్ తెచ్చుకున్నాడు. మరి ఎట్లాంటి పర్సూట్స్ ఉన్నాయో, మరి ఆయన తపస్సే చేసినాడో, లేకపోతే నిజమైన దేవుడా ఒకవేళ ఉంటే అసలు జీవితానికి అర్థమైంది అని చెప్పి దేవుడిని అడిగాడు. కానీ ఆయనకు వచ్చిన అవేకనింగ్లో హీ గాట్ టు అండర్స్టాండ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ విత్ హిస్ పర్స్పెక్టివ్స్ చేంజ్డ్. అరే ఇవన్నీ లైఫ్లో ఇంపార్టెంటే కాదు, అసలు ఈ మెటీరియల్ థింగ్స్ ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ వరల్డ్లో ఏది ఇంపార్టెంట్ కాదు అన్నటువంటి అవేకనింగ్ ఆయన తెచ్చుకున్న తర్వాత he also got the awakening centuries before
అబౌట్ గాడ్స్ ప్లాన్ ఆఫ్ సెండింగ్ జీసస్. అంటే ఆయనకి ఆ ఇంట్యూషన్ అనేది దొరికింది, ఆ సమాధానం అనేది దొరికింది, దట్ దేర్ విల్ బీ a propitiation, an eternal propitiation for the sins of mankind which is to come అని. దట్ ఈస్ వాట్ కదా మరి ఆయన బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్లో అంతా కూడా మనకి బుద్ధిస్ట్ ప్రాఫెసీస్ దొరుకుతాయి అబౌట్ జీసస్. బుద్ధ హీ వాజ్ దేర్ డ్యూరింగ్ ద 6th century, బట్ జీసస్ వాజ్ బార్న్ ఇన్ ద 2nd century. సో కొన్ని సెంచరీస్ బిఫోర్, అదేం పెద్ద ఆశ్చర్యం కాదే. మరి అట్లంటే యెషయా కానీ దావీద్ కానీ వాళ్ళు కూడా కొన్ని సెంచరీస్ బిఫోరే కదా ఉన్నారు, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. బట్ వాళ్ళు చెప్పిన ప్రాఫెసీస్ కూడా దే కేమ్ టు ఫుల్ఫిల్మెంట్. సో అలాగే గౌతమ్ బుద్ధ హీ వెంట్ ఆన్ ఎ పర్స్యూట్ ఫర్ గాడ్, అండ్ దెన్ హీ గాట్ ది అవేకనింగ్ ఆఫ్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఎన్లైటన్మెంట్ దొరికిన తర్వాత, అవేకనింగ్ దొరికిన తర్వాత వెంటనే వాట్ డిడ్ హీ డూ? హీ కేమ్ బ్యాక్ టు హిస్ ఫ్యామిలీ, హీ కేమ్ బ్యాక్ టు హిస్ వైఫ్ అండ్ చైల్డ్ అండ్ హిస్ కింగ్డమ్. అక్కడ వచ్చి మరి వాళ్ళ భార్య దగ్గర చివాట్లు తినుంటాడు, దానికి చేసేది ఏం లేదు. ఏ భర్త అయినా భార్య తిడితే ఏం చేస్తారు? పడుంటారు. సో పడున్నాడు, కానీ he shared his enlightenment with his wife, and his wife and son also got convicted. So they all became monks. అంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, ఈ మెటీరియల్ థింగ్స్ అన్నీ కాదు కదా అనేటటువంటి ఒక ఎన్లైటన్మెంట్ వాళ్ళకు కూడా దొరికింది. ఎన్లైటన్మెంట్ అనేది కానీ లేకపోతే అవేకనింగ్ అనేది కానీ ఇవన్నీ ఎట్లా ఏదో చేస్తే రాదు, ఏది చేసినా రాదు, దేవుణ్ణి కలిస్తేనే వస్తుంది అంతే. దానికి ఇంకా వేరే ఏ పద్ధతి లేదు. ఏమి చేసినా కూడా ఎన్లైటన్మెంట్, అవేకనింగ్, నథింగ్ విల్ కమ్. ఇఫ్ సంబడి షుడ్ అవేకన్ యూ, ఓన్లీ గాడ్ షుడ్ అవేకన్ యూ, అంతే. ఓన్లీ గాడ్ షుడ్ డూ దట్ థింగ్ ఇన్ అస్. సో that is the proof. So we stand as the proof of God's existence when our perspectives are changed, when we meet him. So we become the proof. So don't go and search after the proof to prove to other people that Jesus is God, Jesus is God. No, his resurrection is the proof in us. His resurrection is the proof of our existence in him and his existence in us. So the kind of relation that we build with him, and the kind of knowledge that we gain, and the kind of enlightenment that we gain, that serves as the proof of a living God.